లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. కల్కి 2898 ఏడి మొత్తానికైతే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసి బ్లాక్ బస్టర్ హిట్ అంటున్నారు. ఇది హాలీవుడ్ రేంజ్లో తీశారంటున్నారు. చివరి 30 నిమిషాలు అద్భుతం ఆహా అంటున్నారు యునామస్గా. అయితే ఈ సినిమా 3Dలో కూడా రిలీజ్ చేశారు. కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు 3Dలో రిలీజ్ చేస్తున్నామని ఎక్కడ వీళ్ళు అనౌన్స్మెంట్ చేయలేదు, ఎక్కడ ప్రమోషన్లు చేయలేదు. టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు తెలిసింది 3Dలో కూడా రిలీజ్ చేశారని. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు, 2Dలో చూస్తే బెటరా 3Dలో చూస్తే బెటరా అని. అయితే యాక్చువల్ ఒక్కసారి మనం డిఫరెన్స్ చూస్తాం. 2Dలో అంటే యాజ్ యూజువల్గా మనం అన్ని సినిమాలు 2Dలో వస్తాయి, యాజ్ యూజువల్గా ఉంటుంది. 3Dలో చూస్తే ఒక ఫీలింగ్ ఉంటుంది. అంటే మన ముందు జరుగుతున్నట్టుగా ఒక ఫీలింగ్. ఏదైనా ఇసిరేశారనుకోండి రాయి లాంటిది ఏదన్నా, అది మన మీదకి వస్తున్నట్టుగా ఉంటుంది. కత్తితో పొడుస్తే మనం పొడుస్తున్నట్టుగా అట్లా ఒక ఫీలింగ్ తీసుకొస్తుంది 3D మూవీ. అయితే ఈ సినిమాలో కల్కి సినిమాలో 3D అంత ఎఫెక్టివ్గా లేదు అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ అవతారు సినిమా 3Dలో వచ్చింది. చాలా ఎఫెక్టివ్గా చాలా ఎంజాయ్ చేశారు 3D మూవీలో. కానీ మనది అంత ఎఫెక్టివ్గా లేదంటున్నారు కల్కి మూవీ. అందుకే 2Dలో చూడడం బెటర్ అంటున్నారు. ఒకవేళ 3Dలో చూడాలనుకుంటే నార్మల్ థియేటర్లో చూడొద్దు అంటున్నారు. ఈ ప్రసాద్ మన దగ్గర అయితే హైదరాబాద్లో అయితే ప్రసాద్ మల్టీప్లెక్స్లో చూడాలి. అలాంటి కొన్ని స్పెషలైజేషన్ 3D థియేటర్లు ఉంటాయి. దాంట్లో చూస్తేనే ఎఫెక్టివ్గా ఉంటాయి. నార్మల్ థియేటర్ చూస్తే మాత్రం ఎఫెక్టివ్గా ఉండదు. 2D చూడడమే బెటర్ అంటున్నారు ప్రేక్షకులు.